దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1151. ఈరోజు డైలీ మనీ షోలోని ఇంపార్టెంట్ టాపిక్స్ విషయంకి వచ్చేసరికి వీకెండ్లోని యుఎస్ గవర్నమెంట్ H1B వీసాస్ రిలేటెడ్గా ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో ఆ అనౌన్స్మెంట్తోని ఈరోజు మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్లో ప్రెషర్ చూసాం కదా. జనరలీ దీనివలన ఏ ఐటీ కంపెనీస్ పైన ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్సే ఉన్నాయి, వాటన్నిటిని కూడా 1 by 1 డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 45 minutes పాటు డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనీషోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 466 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,159 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 124 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,202 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.58% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.9% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.31% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని ప్రెషర్ అయితే కనపడింది కదా. ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 124 పాయింట్స్ లోని ఐటీ సెక్టర్ నియర్లీ 80 పాయింట్స్ అయితే ట్రాక్ చేసింది. అండ్ ఐటీ సెక్టర్ తో పాటు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ కూడా నియర్లీ 70 పాయింట్స్ వరకు ట్రాక్ చేయడం జరిగింది. ఈ రోజు ఐటీ సెక్టర్ పైన ఈ ప్రెషర్ పడడానికి రీజన్ ఏంటంటే వీకెండ్ లోని ఆల్రెడీ మీరు న్యూస్ వినే ఉంటారు. H1B వీసాస్ రిలేటెడ్ గా యుఎస్ ఏదైతే డిసిషన్ తీసుకుందో ఆ డిసిషన్ తోని ఐటీ సెక్టర్ పైన అయితే ఇంపాక్ట్ చూసాం. ఫస్ట్ యుఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ H1B వీసాస్ రిలేటెడ్ గా వీకెండ్ లో వచ్చినటువంటి అనౌన్స్మెంట్ మార్కెట్ లోని కొంత పానిక్ నెస్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే వీళ్ళు H1B వీసాస్ పైన $1 lakh అయితే చార్జ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ రావడంతో ఫస్ట్ కన్ఫ్యూజన్ ఏం క్రియేట్ అయిందంటే ఈ H1B వీసా రెన్యువల్ చేయాలన్నా, ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ H1B వీసా ఉన్న వాళ్ళు అవుట్ ఆఫ్ యుఎస్ వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ $1,00,000 తిరిగి పే చేయవలసి ఉంటుందేమో అని చెప్పి చాలా కంగారు పడ్డారు. దాని తర్వాత యుఎస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఇది న్యూ H1B వీసాస్ కి మాత్రమే అప్లికేబుల్ అని, అండ్ ఇది యాన్యువల్ ఫీ కాదు, 1 time ఫీ మాత్రమే అని చెప్పి యుఎస్ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత కొంతవరకు మార్కెట్ అయితే ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే ఆల్రెడీ H1B వీసా ఉన్న వాళ్ళు కూడా తిరిగి యాన్యువల్ ఫీ కింద ఇది పే చేయాలంటే అది ఆబ్వియస్ గా కంపెనీస్ పైన చాలా ప్రెషరే పడుతుంది కదా. యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే పానిక్ అయ్యి వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరిని కూడా యుఎస్ దాటి కదలొద్దని చెప్పి ఆ టైంలోని ఎంప్లాయీస్ కి మెయిల్స్ అవి కూడా వచ్చినట్లుగా న్యూస్ మనం క్లియర్ గా చూసాం. బట్ కానీ యుఎస్ దగ్గర నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చాక కొంతవరకు మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. సో ఓకే, రెన్యువల్స్ కి అయితే కాదు, ఫ్రెష్ వీసాస్ కి అయితే ఈ ఫీ అంటున్నారు కదా, దీని వల్ల కూడా ఐటీ కంపెనీస్ పైన అయితే ఇంపాక్ట్ క్లియర్ గా పడుతుంది. కానీ ఆ ఇంపాక్ట్ ఎంత పడుతుంది అండ్ ఏ కంపెనీస్ పైన ఎక్కువగా పడుతుంది అన్నది కూడా మనం మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. CLSA వాళ్ళు షేర్ చేస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు ఎంప్లాయర్ సైజ్ ని బట్టి ఈ H1B వీసా యొక్క ఫీ $2,000 to $5,000 వరకు ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడు ఒక్కసారి $1 lakh కి అయితే పెంచారు కదా. సో ఈ న్యూ H1B వీసాస్ పైన ఇంత ఫీ చార్జ్ చేయడం వలన ఐటీ కంపెనీస్ పైన ఇంపాక్ట్ అయితే కొంత తక్కువగానే ఉంటుంది, మరీ ఎక్కువగా ఉండదని చెప్పి CLSA వాళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 3 years లోని ఎన్ని H1B వీసాస్ అయితే అప్రూవ్ అయ్యాయో వాటి యావరేజ్ నెంబర్ ని తీసుకుని క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఓవరాల్ గా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 27 ఎర్నింగ్స్ పైన 6% వరకు ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటిలో కూడా మనం మెయిన్ గా చూడాలంటే LTI Mindtree అండ్ అలాగే పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఈ 2 కంపెనీస్ పైన హైయెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓవరాల్ గా ఈ 2 కంపెనీస్ పైన కూడా 6% వరకు కూడా ఇంపాక్ట్ ఉండొచ్చని, అండ్ అందరికన్నా కూడా TCS వాళ్ళపైన తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, వీళ్ళపైన దగ్గరగా 1% వరకు ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంపాక్ట్ అయితే ఉండదని కాదు, కొంతవరకు ఐటీ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. కానీ అన్ని కంపెనీస్ లోకి ఎక్కువగా మనం చూసినట్లయితే LTI Mindtree అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ యొక్క నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయి. ఈ రోజు వరకు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చింది. యుఎస్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ పైన మా పైన లిమిటెడ్ ఇంపాక్ట్ ఉంటుందని, లేదా అసలు ఇంపాక్టే ఉండదని కొన్ని కంపెనీస్ అయితే అనౌన్స్ చేశాయి. కాకపోతే ఇక్కడ ఫుల్ ఫ్లెజ్ గా ఇంపాక్ట్ ఉండదని కంపెనీస్ చెప్తున్నదంటే మాత్రం అది అబద్ధమే. ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటదన్నది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో వీళ్ళందరూ షేర్ చేస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మెయిన్లీ LTI Mindtree అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఐటీ కంపెనీస్ దగ్గర నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ కి అయితే ఆ క్లారిటీ ఉంది కదా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుందని, దాంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ లో మనకి ప్రెషర్ అయితే కనపడింది. అండ్ మార్కెట్ రిలేటెడ్ ఉన్నటువంటి పాజిటివ్ థింగ్స్ మాట్లాడుకోవాలంటే ఇండియా యుఎస్ మధ్య ఉన్నటువంటి
తీసుకున్నటువంటి ట్రేడ్ డీల్ అయితే పాజిటివ్ గానే ముందుకు వెళ్తుందని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దీనిలో భాగంగా మన కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు ట్రేడ్ టాక్స్ రిలేటెడ్ గా యూఎస్ కి అయితే వెళ్ళినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో కొంచెం ఫాస్ట్ గానే ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ నెగోషియేషన్స్ అయితే ముందుకు వెళ్తున్నాయి కదా. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా త్వరలోనే ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ ట్రేడ్ డీల్ క్లోజ్ అయినట్లయితే అది మార్కెట్ కి మనం పాజిటివ్ గా చూడొచ్చు. వీటితో పాటుగా ఈ రోజు నుంచి న్యూ జిఎస్టీ స్లాబ్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్ ప్రైస్లు అయితే తగ్గుతాయి. ఈ ప్రొడక్ట్ ప్రైస్లు తగ్గడం వల్ల మన కంట్రీలోని కన్జంప్షన్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. దట్టు ఈ రోజు నుంచి నవరాత్రి ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా. ఈ ఫెస్టివల్ సీజన్ లోని జనరల్లీ కన్జంప్షన్ అనేది బాగానే జరుగుతుంది. ఈవెన్ ఫెస్టివల్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఈ జిఎస్టీ కట్ బెనిఫిట్ ఏదైతే ఉన్నదో దానివల్ల కన్జంప్షన్ లోని ఈ మూమెంటం అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ H1B వీసాస్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా కనబడుతున్నది. యుఎస్ అయితే ఈ న్యూ H1B వీసా ఫీజ్ అయితే పెంచేసింది కదా. ఈ ఫీ పెంచేయడంతో ఇప్పుడు యూకే దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుని వాళ్ళ కంట్రీలోని గ్రోత్ డ్రైవ్ చేసేందుకు గాను లీడింగ్ సైంటిస్ట్లకి కావచ్చు, అకాడమిక్స్ కి కావచ్చు, అండ్ అలాగే డిజిటల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా వీసా ఫీని కంప్లీట్ గా అబాలిష్ చేయడానికి అని చెప్పి చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇంకా యూకే దగ్గర నుంచి అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ రాలేదు. చూడాలి యూకే దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ జనరల్లీ ఎవ్రీ ఇయర్ దివాళీకి మార్కెట్ అయితే హాలిడే ఉంటుంది కదా, కానీ ఎక్స్చేంజెస్ మాత్రం స్పెషల్ ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ అయితే ఆ రోజు కండక్ట్ చేస్తే ఒక 1 hour పాటు. అండ్ ఈ ఇయర్ దివాళీ సందర్భంగా October 21st రోజున మన మార్కెట్స్ కి అయితే హాలిడే. సో ఈ ఇయర్ ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ రిలేటెడ్ గా ఎన్ఎస్సీ దగ్గర నుంచి అయితే ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే అనౌన్స్మెంట్ వచ్చింది. సో October 21st రోజున ఎన్ఎస్సీ వాళ్ళు మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 అంటే 1 hour పాటు ఈ ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ GST 2.0 రిఫార్మ్స్. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినటువంటి జిఎస్టీ కట్ ఏదైతే ఉందో అది September 22 అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఈసారి జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చిన దాంతో ఈ ఫెస్టివల్ సీజన్లోని చాలా వస్తువుల ధరలు తగ్గుతాయి కాబట్టి మిడిల్ క్లాస్ పైన పడుతున్నటువంటి భారం అయితే తగ్గుతుంది. ఎస్, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వలన ఈ పండగ సీజన్ అనే కాదు దాని తర్వాత కూడా మిడిల్ క్లాస్ పైన ఇప్పటి వరకు పడుతున్నటువంటి భారం తగ్గుతుంది. కాబట్టి ఇది మిడిల్ క్లాస్ పీపుల్స్ రిలేటెడ్గా మనం చాలా బెనిఫిట్గానే చూడొచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రైసులు తగ్గుతున్నాయి కదా అని చెప్పి మనం ఏమనుకుంటాం, అది కొనాలి ఇది కొనాలి వేరియస్ ప్లాన్స్ అయితే చేసుకుంటాం కదా. కానీ అన్నిటికన్నా ముందు మనం కొనవలసింది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేయడం. ఒక ఫ్యామిలీలో సంపాదిస్తున్న వ్యక్తికి ఏమైనా జరిగిందనుకోండి, ఆ ఫ్యామిలీ ఫైనాన్షియలీ ఎంత స్ట్రగుల్ అవుద్దో మనందరికీ తెలుసు కదా. సో అందుకనే మనం మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఇండివిజువల్ టర్మ్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ రిఫార్మ్స్లోని కంప్లీట్ జిఎస్టీని అయితే అబాలిష్ చేశారు కదా. దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ప్రీమియమ్స్ని రివైజ్ చేస్తాయి కాబట్టి ఆ బెనిఫిట్ దొరుకుతుంది. సో ఇప్పటికీ కూడా మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మాత్రం ఈ ఫెస్టివల్ సీజన్లో మ్యాండేటరీగా టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకుని మీ ఫ్యామిలీని అయితే ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. జనరల్లీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనందరికీ డౌట్ ఉంటుంది కదా, ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ ఇలా అని చెప్పి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వల్ల స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ అయితే చెక్ చేయండి. దీనిలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే వీళ్ళది 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అంటే 1000 క్లెయిమ్స్ వస్తున్నట్లయితే ఆల్మోస్ట్ 997 క్లెయిమ్స్ అయితే సెటిల్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మీ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకోండి 3 hours వీళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. అండ్ ఒకవేళ మీరు సాలరీడ్ ఎంప్లాయ్ అయితే మీ ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 15% డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు మీరు సాలరీడ్ ఉమెన్ అనుకోండి, ఈ ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 15% డిస్కౌంట్ తో పాటు లైఫ్ టైం మీకు 15% డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఉమెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంకరేజ్ చేసేందుకు గాను. వీటితో పాటుగా వీళ్ళు 64 క్రిటికల్ ఇల్నెస్ లను కూడా కవర్ చేస్తున్నారు. మీరు ఒకవేళ క్రిటికల్ ఇల్నెస్ రైటర్ ని కనుక ఆప్ట్ చేసుకున్నట్లయితే. అండ్ అంతేకాకుండా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు ఫుల్ గా సెటిల్ అయిపోయాను, నా ఫ్యామిలీ నా పైన డిపెండ్ అయ్యలేదు, సో ఇంకా ప్రీమియమ్స్ పే చేయడం వేస్ట్ అనుకున్నారనుకోండి, ఆ టైంలోని మీకు స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ని కూడా వీళ్ళు అందిస్తున్నారు. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీరు అప్పటి వరకు ప్రీమియమ్స్ ఏవైతే పే చేస్తుంటారో ఆ ప్రీమియమ్స్ కూడా మీకు తిరిగి వస్తాయి. సో ఇటువంటి బెనిఫిట్స్ అన్ని చాలా ఉన్నాయి కాబట్టి మీరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వల్ల స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీని అయితే చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళ లింక్ అయితే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ అదానీ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. హిండెన్బర్గ్ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూ
ఇష్యూ రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి వీళ్ళకి క్లీన్ చీట్ వచ్చినట్లుగా ఫ్రైడే రోజు అయితే మనం మాట్లాడుకున్నాం కదా. ఈ క్లీన్ చీట్ వచ్చిందని చెప్పి అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి కూడా అంటే ఫ్రైడే రోజు అదానీ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది అదానీ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో ఈ అదానీ స్టాక్స్ లో మనం మాట్లాడుకోవాలంటే అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ 3000 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇండియాలోని ఎయిర్పోర్ట్ బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది కదా, దీంతో వీళ్ళ ఎయిర్పోర్ట్ బిజినెస్ బాగా గ్రో వచ్చని దానివల్ల అదానీ ఎంటర్ప్రైజ్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా అదానీ గ్రీన్ లోని అదానీ గ్యాస్ లోని బ్లాక్ డీల్స్ అయినట్టుగా కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా ఏదైనా సరే ఆ క్లీన్ చీట్ వచ్చిన దగ్గర నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనకి కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్లియర్ గా కనబడుతుంది. జనరల్లీ ఈ సెంటిమెంట్ తోనే స్టాక్స్ అయితే డ్రైవ్ అవుతున్నాయి. కాకపోతే ఫ్రైడే రోజు మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, అంటే ఇక్కడ నుంచి అంటే క్లీన్ చీట్ వచ్చింది, దట్ ఈస్ గుడ్ ఫర్ అదానీ గ్రూప్. కాకపోతే ఇక్కడ నుంచి స్టాక్స్ డ్రైవ్ అవ్వాలంటే ప్రీవియస్ గా మనం ఏదైతే ర్యాలీ చూసామో అటువంటి ర్యాలీ కనపడుతుందా అంటే ఈ న్యూస్ ఉన్నది కాబట్టి కొన్ని రోజులు స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం కనపడచ్చు. కానీ ఇక్కడ నుంచి ఏ స్టాక్ అయినా సరే పెరగాలంటే ఫండమెంటలీ ఆ కంపెనీ స్ట్రాంగ్ గా ఉండడం ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంటారు కదా, ఈ నెంబర్స్ లోని కంపెనీస్ అయితే మంచి గ్రోత్ డెలివర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు స్టాక్స్ పెరుగుతున్నాయి, పెరిగిన తర్వాత క్వార్టర్లీ నెంబర్స్ కనుక వీక్ గా వచ్చాయి అనుకోండి, ఆబ్వియస్ గా ఆ టైంలో మనం స్టాక్స్ లో ప్రెషర్ చూడొచ్చు. న్యూస్ బేస్ తో ఏవైతే స్టాక్స్ మనకి డ్రైవ్ అవుతాయో అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. ఆ మూమెంటం కంటిన్యూ అవ్వాలంటే ఆ కంపెనీస్ గ్రోత్ కూడా అలాగే డెలివర్ చేయవలసి ఉంటుంది. చూడాలి అలాగే క్వార్టర్ 2 అయితే క్లోజ్ అయిపోతుంది కదా, ఈ క్వార్టర్ క్లోజ్ అయిన తర్వాత అదానీ గ్రూప్ దగ్గర నుంచి ఎటువంటి నెంబర్స్ వస్తాయన్నది సో ఇన్వెస్టర్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మూమెంటం అన్నది ఖచ్చితంగా ఆ కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి గ్రోత్ అంటే నెంబర్స్ గ్రోత్ మీదే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతూనే వస్తుంది కదా. లాస్ట్ 2 years గా చూసినట్లయితే ఇలా కంటిన్యూస్ గా పెరిగిన తర్వాత కూడా ఇన్వెస్టర్స్ లోని గోల్డ్ పర్చేస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ అయితే స్ట్రాంగ్ గానే కనపడుతున్నట్టుంది. దట్టు డిజిటల్ గోల్డ్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ లోని ఇంట్రెస్ట్ పెరిగినట్టుగా ఇక్కడ కనపడుతున్నటువంటి డేటా బట్టి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ డిజిటల్ గోల్డ్ పర్చేసెస్ అది యూపీఐ త్రూ చూసినట్లయితే లాస్ట్ 16 months లోని ఎన్పిసిఐ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం 377% పెరిగాయి. ఈ ఆగస్ట్ మంత్ లోని యూపీఐ ద్వారా డిజిటల్ గోల్డ్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ 99.7 million ని టచ్ చేశాయని 2024 ఏప్రిల్ లో మనం చూసినట్లయితే ఇవి జస్ట్ 20.92 million ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసినట్లయితే డిజిటల్ గోల్డ్ పర్చేస్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ లోని ఇంట్రెస్ట్ అయితే క్లియర్ గానే కనపడుతున్నది. ఇంతలా పెరిగిన తర్వాత కూడా ఈవెన్ ఆగస్ట్ మంత్ లో కూడా గోల్డ్ ప్రైస్ ఏం తక్కువ లేదు కదా, గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ ఆగస్ట్ లో కూడా హైలోనే ఉన్నది. బట్ స్టిల్ ఇంత హైలో ఉన్నాక కూడా ఆగస్ట్ లో కూడా డిజిటల్ గోల్డ్ పర్చేస్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ లోని చాలా ఇంట్రెస్ట్ కనపడినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మంత్ లో ఇంకా గోల్డ్ ప్రైస్ పెరిగింది. తట్టు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఫెస్టివల్ సీజన్ లోని జనరల్లీ చాలా మంది ఆర్నమెంట్స్ అవి కూడా ఎక్కువగానే కొంటుంటారు. బట్ ఈసారి ఫెస్టివల్ టైంలో ప్రైస్ ఇంతలా ఉండడంతో గోల్డ్ సేల్స్ లో కొంత డౌన్ చూడొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే నడుస్తున్నాయి. చూద్దాం ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నిజంగానే గోల్డ్ సేల్స్ తగ్గుతాయా లేదా ఈసారి ఫెస్టివల్ సీజన్ లో కూడా గోల్డ్ పర్చేస్ అన్నది స్ట్రాంగ్ గా జరుగుతుందా అన్నది మనకి మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది. నెక్స్ట్ ఎస్ఎంఈ ఐపీఓస్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ లోని ఇంట్రెస్ట్ అయితే బాగానే కనపడుతున్నది కదా. రీసెంట్ గా సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి టెక్ డిఫెన్స్ ల్యాబ్స్ అనేటువంటి ఒక ఎస్ఎంఈ కంపెనీ ఐపీఓకి అయితే వచ్చింది. ఐపీఓ ఈ రోజు అయితే లిస్ట్ అవడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు ఐపీఓని 193 రూపీస్ కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ రోజు సెషన్ లో క్లోజింగ్ నాటికి 385 రూపీస్ లోని ఈ స్టాక్ అయితే ట్రేడ్ అవుతున్నది. సో 193 రూపీస్ ఐపీఓకి తీసుకొచ్చినటువంటి కంపెనీ స్టాక్ 385 రూపీస్ లోని డే 1 క్లోజ్ అయిందంటే ఆల్మోస్ట్ నియర్లీ 100% వరకు కూడా ఐపీఓ ఇన్వెస్టర్స్ కి ఈ స్టాక్ రిటర్న్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గా మార్కెట్ లోని డిమాండ్ అయితే కనబడుతుంది కదా, మైట్ బి దాంతోనే కంపెనీ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ లోనే అంత ఇంట్రెస్ట్ కనపడి ఉండొచ్చు. బట్ ఎస్ఎంఈ స్పేస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మెయిన్ బోర్డ్ వచ్చినటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా చాలా వరకు మనకి డేటా దొరుకుతుంది, కానీ ఎస్ఎంఈ స్పేస్ లో ఉన్నటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా డేటా దొరకడం కష్టం. అలా అని చెప్పి ఇక్కడ ప్రతి కంపెనీ బ్యాడ్ కంపెనీ అని కాదు, బట్ ఎస్ఎంఈ స్పేస్ లోని రిస్క్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నది ఇన్వెస్టర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సోలార్ గ్లాస్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ లోని మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. స్టాక్ ఇంతలా రియాక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంట్ ఈ రోజు ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోని కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేసింది. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ రీసెంట్ గా జిఎస్టీ కట్ అనౌన్స్మెంట్ చేసింది కదా, దానివల్ల రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోని రెన్యూబుల్ ఎనర్జీ ఎక్విప్మెంట్స్ పైన జిఎస్టీ ప్రీవియస్ గా 12% ఉండేది, దాన్ని ఇప్పుడు 5% కి తగ్గించడం వలన గ్లోబల్ కంపెనీస్ తోని మనం స్ట్రాంగ్ గా కంపీట్ చేయొచ్చు ఈ ప్రైసులు తగ్గడం వలనని. అండ్ అంతేకాకుండా డిమాండ్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగా కనపడుతున్నది, డిమాండ్ అయితే బాగా పెరిగిందని కూడా మేనేజ్మెంట్ చెప్తుంది. వీటితో పాటు వీళ్ళు రీసెంట్ గా అనౌన్స్ చేసినటువంటి కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉన్నదో ఆ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా అనుకున్నట్లే జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మన కంట్రీలోని రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ మూమెంటం కూడా చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నది. కాబట్టి ఓవరాల్ గా ఇది సోలార్ సెక్టర్ లోని పాజిటివ్ ట్రాక్షన్ ప్లే చేస్తుంది. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ
ఇయర్ లోనే వీళ్ళ నెంబర్స్ కూడా బాగుంటాయని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే కామెంట్స్ వచ్చాయి. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సోలార్ గ్లాస్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది కదా, చైనా నుంచి మన దగ్గర చీప్ గా డంపింగ్ జరుగుతుండటంతో. సో ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా వీళ్ళకి పాజిటివ్ ప్లే చేస్తుంది కాబట్టి కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ శక్తి పంప్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఆగస్ట్ మంత్ లోనే పిఎం కుసుమ్ స్కీమ్ లో భాగంగా 34,000 పైనే సోలార్ ఫోటోవాలిటిక్ పంప్స్ రిలేటెడ్ గా ఎల్ఓఈ అయితే రిసీవ్ చేసుకున్నారు కదా. సో దీనిలో భాగంగా వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ట్రెంచ్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అప్పుడు ఫార్మర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ ట్రెంచ్ బుకింగ్ కి కూడా వీళ్ళకి ఫార్మర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఇప్పుడు థర్డ్ ట్రెంచ్ కూడా ఓపెన్ చేశామని దీనిలో కూడా ఫార్మర్స్ దగ్గర నుంచి చాలా మంచి బుకింగ్స్ అయితే జరిగాయి. టోటల్ ఆర్డర్ వాల్యూ 700 crores పైన ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈచ్ ట్రెంచ్ లో కూడా వీళ్ళకి మంచి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇది శక్తి పంప్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా జిఎస్టీ రిఫార్మ్స్ ఏవైతే చేసిందో దానిలో భాగంగా వేరియస్ ప్రొడక్ట్ ప్రైస్లు తగ్గుతున్నాయి కదా. సో గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ జిఎస్టీ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వేరియస్ ఆటో కంపెనీస్ అయితే టోటల్ బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేస్తామని చెప్పారు కదా. సో దీంతో పాటుగా ఈ ఫెస్టివ్ సీజన్ లో జనరల్లీ వెహికల్ సేల్స్ బాగా జరుగుతాయి కాబట్టి ఇంకా సేల్స్ ని పెంచుకునేందుకు గాను ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళకి చెందినటువంటి వేరియస్ మోడల్స్ పైన అప్ టు 2 lakhs వరకు ఎడిషనల్ డిస్కౌంట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈచ్ మోడల్ పైన సపరేట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇస్తారు. సో ఈ మోడల్స్ పైన ఎడిషనల్ డిస్కౌంట్ ఆఫర్ చేయడం వల్ల ఎక్కువ మంది కస్టమర్స్ అయితే అట్రాక్ట్ చేయడానికి టాటా మోటార్స్ అయితే ప్రయత్నిస్తున్నది కదా. సో దీని ద్వారా ఈ ఫెస్టివల్ సీజన్ లోని వీళ్ళ వెహికల్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది టాటా మోటార్స్ కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరియస్ ఇన్ఫ్రా వర్క్స్ చేసేటువంటి పిఎన్సి ఇన్ఫ్రాటెక్ వాళ్ళు బీహార్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 495 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు బీహార్ లోని వేరియస్ ఇన్ఫ్రా వర్క్స్ అయితే చేయాలి. అవి మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ వర్క్స్ ని వీళ్ళు 3 years లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది పిఎన్సి ఇన్ఫ్రాటెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్ లోని వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి రోసెల్ టెక్సిస్ లిమిటెడ్ వాళ్ళు బోయింగ్ వాళ్ళతోని ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా బోయింగ్ వాళ్ళ పైలట్ ట్రైనింగ్ సిస్టమ్ అయిన T7A రెడ్ హాక్ సిస్టమ్ కోసం ఎలక్ట్రికల్ ప్యానల్ అసెంబ్లీస్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. ఇది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కాబట్టి 2033 కల్లా ఈ అగ్రిమెంట్ లో భాగంగా రోసెల్ టెక్సిస్ వాళ్ళు 1200 షిప్ సెట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో వీళ్ళు బోయింగ్ వాళ్ళతో ఈ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారన్న అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోసెల్ టెక్సిస్ లిమిటెడ్ రిలేటెడ్ గా రీసెంట్ గా వన్ ఆఫ్ ది ఆస్క్ మనీ పర్ షో లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఏవైనా కంపెనీస్ ఇటువంటి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాయి చూడండి, ఆ కంపెనీస్ కి అయితే అది చాలా పాజిటివ్ గా మనం చూడొచ్చు. నెక్స్ట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ తయారు చేసేటువంటి గోల్డెమ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళు ఆరిజం బ్రాండ్ తోని రీటైల్ స్టోర్స్ ని కూడా ఓపెన్ చేస్తున్నారు కదా. అండ్ ఈ రీటైల్ స్టోర్ ఎక్స్పాన్షన్ కూడా స్ట్రాంగ్ గా చేస్తామని చెప్పి వీళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు దీనిలో భాగంగా నోయిడాలోని వీళ్ళ న్యూ స్టోర్ అయితే ఓపెన్ చేసినట్లుగా, దీంతో వీళ్ళ రీటైల్ స్టోర్ కౌంట్ అయితే 8 కి రీచ్ అయిందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా 1 by 1 రీటైల్ స్టోర్స్ అయితే ఇండియాలోని వేరియస్ పార్ట్స్ లో ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీని ద్వారా రీటైల్ లో ఉన్నటువంటి డిమాండ్ కూడా వీళ్ళు క్యాటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని గోల్డెమ్ ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జగల్ ప్రీపెయిడ్ వాళ్ళు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తోని ఒక పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా జగల్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకుని కో బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ కో బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎంప్లాయీస్ రివార్డ్స్, బెనిఫిట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ రియంబర్స్మెంట్స్ ని కంప్లీట్ గా ఆటోమేట్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తోని 3 years కి గాను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఇలా వేరియస్ కంపెనీస్ తోని కొత్త అగ్రిమెంట్స్ ఏవైతే వీళ్ళు సైన్ చేసుకుంటూ వెళ్తున్నారో ఇది జగల్ ప్రీపెయిడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కే ఫిన్టెక్ రిలేటెడ్ గా సిఎన్బిసి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఈ కే ఫిన్టెక్ లోని ప్రెసెంట్ జనరల్ అట్లాంటిక్ వాళ్ళు 22.9% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ లోని బ్లాక్ డీల్స్ ద్వారా వీళ్ళు 10 to 15% వరకు స్టేక్ ని సెల్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ బ్లాక్ డీల్ లోని వీళ్ళు కే ఫిన్టెక్ షేర్స్ ని 5 to 8% డిస్కౌంట్ లోని ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంత లార్జ్ సైజ్ లోని దట్టు డిస్కౌంట్ లో బ్లాక్ డీల్ జరిగింది అనుకోండి, ఆ టైంలో మనం కే ఫిన్టెక్ స్టాక్ లో అయితే కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ జనరల్ అట్లాంటిక్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24 Q3 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 26
2026 Q1 మధ్యన KFintech లో 26% వరకు కూడా స్టేక్ ని సెల్ చేసేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి రిమైనింగ్ స్టేక్ లో నియర్లీ 15% వరకు కూడా స్టేక్ ని సెల్ చేస్తారని అయితే వీళ్ళు చెప్తున్నారు కదా. ఈ బ్లాక్ డీల్ ఏ రోజు అయితే జరుగుతుందో ఆ రోజు మాత్రం స్టాక్ లో కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నదన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి JBM ఆటో లిమిటెడ్ వాళ్ళ కంపెనీ అయిన JBM ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు UAE లోని లీడింగ్ ఆటోమొబైల్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి AA హబ్ టూర్ మోటార్స్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా UAE లోని సస్టైనబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని స్ట్రెంథెన్ చేసేందుకు గాను ఎలక్ట్రిక్ బస్సెస్ ని UAE మార్కెట్ లోకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కొత్త పార్ట్నర్షిప్ ద్వారా UAE లో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను JBM ఆటో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది JBM ఆటో వాళ్ళకి లాంగ్ టర్మ్ లోనైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ MCX రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే కనబడుతున్నది. త్వరలో PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు వీళ్ళ అండర్ లోకి వచ్చేటువంటి పెన్షన్ ఫండ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కమోడిటీ డెరివేటివ్ ట్రేడింగ్ లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు నెక్స్ట్ అక్టోబర్ మంత్ బోర్డ్ మీటింగ్ లో వీళ్ళు డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పి CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 10 days లోని వీళ్ళ కమిటీ అయితే దీని రిలేటెడ్ గా గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ కమోడిటీ డెరివేటివ్ ట్రేడింగ్ లో కూడా పెన్షన్ ఫండ్స్ పార్టిసిపేట్ చేయడానికి PFRDA గనక అప్రూవ్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూమ్స్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది MCX రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళు సేవింగ్స్ ప్రో అనేటువంటి ఒక కొత్త ఫీచర్ ని లాంచ్ చేశారు. వీళ్ళ జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నది కదా, ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ యూజ్ చేసేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సేవింగ్ ప్రో అకౌంట్ కి కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చని, ఇలా అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ లోని సర్ప్లస్ ఫండ్స్ అంటే వాళ్ళు ఐడియల్ గా కొన్ని ఫండ్స్ అలా ఉంచుకుంటారు కదా కస్టమర్స్ వాడకుండా, అటువంటి ఫండ్స్ ని ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆటోమేటెడ్ రూట్ నైతే వీళ్ళు కల్పిస్తున్నామని, సో ఇలా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా కస్టమర్స్ అప్ టు 6.5% వరకు కూడా రిటర్న్స్ పొందొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సింపుల్ థింగ్, ఇక్కడ మన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఫండ్స్ ఉన్నాయనుకోండి బ్యాంక్ అకౌంట్ లో, మనం ఏం చేస్తాం, అలా బ్యాంక్ లో పెట్టుకుంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, మాక్సిమం 3%, అంతకన్నా ఎక్కువ అయితే రాదు కదా. సో ఆ డబ్బులు అలా పెట్టుకోకుండా మనం ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి వాటిలో పెట్టినట్లయితే అడిషనల్ గా మనకి రిటర్న్ జనరేట్ అవ్వచ్చు కాబట్టి చాలా మంది అదే ఫాలో అవుతా ఉంటాం. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ లో కూడా కస్టమర్స్ డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బులను అలా ఐడియల్ గా పెట్టకుండా ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ లోని పెట్టుకునేందుకు గాను సేవింగ్స్ ప్రో అకౌంట్ అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. ఆ ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కొన్ని ఫండ్స్ లాంచ్ చేశారు కదా, సో ఆ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నాం అని చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఇలా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా కస్టమర్ కి బెనిఫిట్ దొరుకుతుంది. అండ్ అంతేకాకుండా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వల్ల డెట్ ఫండ్స్ ఉంటాయి కదా, ఆ డెట్ ఫండ్స్ లోకి మరింత ఇన్ఫ్లోస్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో దీని ద్వారా బోత్ కస్టమర్ లాభపడతారు అండ్ అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా బెనిఫిట్ పొందుతుంది. నెక్స్ట్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు BPCL, HPCL అండ్ IOCL ఈ 3 కంపెనీస్ తో కలిపి ఒక MOU అయితే సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా వీళ్ళందరూ కలిపి మన ఇండియాలోని షిప్పింగ్ కెపాసిటీని స్ట్రెంథెన్ చేసి మన కంట్రీలోని ఎనర్జీ సెక్యూరిటీని ఫర్దర్ గా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తామని, దీనిలో భాగంగా వీళ్ళందరూ జాయింట్ గా వెసల్స్ ని ఎక్వైర్ చేసి ఓన్ గా ఆపరేట్ చేయడంతో పాటు మేనేజ్ కూడా చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ కంపెనీస్ తో MOU సైన్ చేశామని చెప్పి ఈ అప్డేట్ ని రిలీజ్ చేశారో, దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో కొంత పాజిటివ్ మొమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. వీడియోని క్లోజ్ చేసే ముందు ఇందాక టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ మాట్లాడుకున్నాం కదా, ఎప్పటికి కూడా మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.